బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక చక్కని మాట రాస్తూ ఈ మాట రాశాడు. చూడండి, 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా ఒకసారి. ఫిలిప్పియన్స్ చాప్టర్ 4:9. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. మీకు ఎలా ఉంటాడు ఆయన చెప్పండి? దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడట మనకి? రోజు 2 సినిమాలు చూస్తున్నప్పుడా? నువ్వు రోజు 2 సినిమాలు చూసి సాయంకాలం బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన కొనుక్కొని తాగేసి రోడ్డు మీద పడిపోయి ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండాలంటే ఎక్కడ ఉంటాడు ఆయన? చాలామంది జీవించే జీవితం అంతానేమో లోకానికి సాతానికి, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఏమడుగుతారు? ప్రభువా నువ్వు నాకు తోడు. ఎందుకు తోడు ఉండాలి నీకు? పాపం చేయడానికా? దేవుడు ఎందుకు తోడు ఉండాలి నీకు? నీకు ఎందుకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి? నువ్వు మరలా ఆరోగ్యం పాడు చేసుకుంటావు సిగరెట్లు తాగి. దేవుడు నీకు ఎందుకు తోడు ఉండాలి? నువ్వు ఇష్టానుసారం ఫోన్లన్నీ ఆన్ చేసి చూడకుండా అన్ని చూస్తావనా? ఆలోచించండి ఒకసారి. దేవుని తోడు మనకి ఎందుకు ఎప్పుడు వస్తుంది అంటే, పౌలు అంటున్నాడు, మీరు ఏ విషయాలైతే నా ద్వారా నేర్చుకున్నారో, ఏ విషయాలైతే మా నుండి మీరు గమనించారో అట్టి వాటిని చేయండి. క్రైస్తవ జీవితం మీద ఒక బాధ్యత ఉంది. దేవుని బిడ్డలుగా మనందరం కూడా ఒక బాధ్యత నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. అదేంటో తెలుసా? దేవుని చిత్తమును చేయడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాట్ ఎవర్ ద లార్డ్ ఇంటెండ్స్, వాట్ ఎవర్ ద లార్డ్ డిజైర్స్, వాట్ ఎవర్ ద లార్డ్ ఎక్విప్స్, దేవుడు ఏదైతే నిర్ణయించాడో, ఏదైతే ఆయన చేయాలనుకుంటున్నాడో ఆ చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు కదా దేవుని తోడును, ఆయన ఆ నీడ మనం అనుభవించగలుగుతున్నాం. మీరు అట్టి వాటిని చేయండి, అట్టి వాటిని చేయండి. ఏవైతే మీరు నేర్చుకున్నారో నా నుండి, ఏవైతే విన్నారో, మాలో ఏం చూశారో అట్టి వాటిని చేయడానికి ప్రయత్నం చేయండి. నేను అనుకుంటాను నూతన నిబంధనలో పౌలు గారు ఎంత సాహసం చేశాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి ఏం చేయండి. అబ్బా, ఎంత ధైర్యం ఉండాలన్న మాట చెప్పడానికి అసలు పౌలు గారికి. మీరు నన్ను పోలి నడవండి. ఎందుకోసం అంటే నేను ఎవరిని పోలి నడుస్తున్నానో? క్రీస్తును పోలి నడుస్తున్నాను. ఎంత చక్కని మాటను దైవజనుడు తెలియజేశాడు సంఘానికి. మేమేదైతే చేస్తున్నామో, ఏవైతే చూస్తున్నామో, మీరు ఏవైతే నేర్చుకున్నారో అట్టి వాటిని చేయండి. ఆ పై వచనాలన్నీ మీరు చదివితే ఎట్టి వాటిని చేయాలంటే పౌలు భక్తుడు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయండి? మీరు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. నేను ఇప్పుడు ఒక వైట్ పేపర్ మీకు దగ్గరికి పంపించి ఒక పెన్ ఒకటి ఇచ్చి మీకు ఆనందం ఇచ్చే అంశాలు ఏంటని రాయమంటే మీరు ఏమి రాస్తారు చెప్పండి? ఒక 5 పాయింట్లు రాయమన్నాను అనుకోండి, ఏమి రాస్తారు? స్త్రీలు పాయింట్ నెంబర్ 1, భర్తను హింసించడం చాలా సంతోషం మాకు. కొంతమంది, అందరూ కాదులేండి కదా. లేదా భర్తలు కొంతమంది ఏమిటి సంతోషం అంటే, సాయంకాలం అయిపోయేసరికి 4 ఫ్రెండ్స్తో కలిపి సిట్టింగ్ వేయడం మాకు చాలా సంతోషం అంటారే. ఇతరులను బాధ పెట్టడం సంతోషం. పైశాచికమైన ఆనందాలు ఉంటాయి కొంతమందిలో. ఎందుకు అలా చేస్తారో తెలియదు, వారి మనసు ఇంకా అలా ఉంటుందంతే, పైశాచికం. మాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు ఇదివరకు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మేము ఒక చోట ఉండేవాళ్ళం, ఒక అద్దెంట్లో. ఆ అద్దెంట్లో ప్రక్కన ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎంత పైశాచికం అంటే, డ్యూటీకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఇల్లంతా తలుపులు వేసేసి లాక్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. లోపల ఎవరు ఉండారంటే భార్య ఉండేది. కిటికీల దగ్గర నుండి, ఆ వెంట్స్ దగ్గర నుండి, తలుపుల దగ్గర నుండి మొత్తం లాక్ చేసేసి సాయంకాలం 6 గంటలకు వచ్చి అప్పటిదాకా ఆమె లోపలే ఉండాలి, బయటికి కనపడకూడదు. ఏంటంటే అది ఒకలాంటి పైశాచికమైన ఆనందం అన్నమాట. భార్యను ఇబ్బంది పెట్టాలి అంతే, ఆమె బయటికి రాకూడదు, ఆమెను ఎవరూ చూడకూడదు, ఈమె ఎవరిని చూడకూడదు అన్న ఆలోచన నిర్బంధించేసేవాడు. సాయంకాలం 6 గంటలకు రాగానే ఇంకా మొదలు పెట్టేవాడు బూతుల పురాణం. చెప్పండి, మామూలు బూతులు కాదు. నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు, ఈయన ఏమైనా పిహెచ్డీ చేశాడండి బూతుల్లో, ఏంటా బూతులు ఏంటనిపించేది. అరే, చుట్టుపక్కల స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, పద్ధతి గల కుటుంబాలు ఉన్నాయన్నీ ఏమీ లేదు. మొదలు పెడితే పడుకునేదాకా తిడతానే ఉండేవాడు. మా నాన్నగారు ఒకసారి కావిడి బద్ద తిరగేశారు మనోడి మీద. ఎందుకంటే వస్తున్నాడు రోజు బండబూతులే. ఏంటండి అది? ఆ మాటలు ఏంటంటే తప్పు కదండి, అంత గట్టిగా మాట్లాడుతున్నారు, పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు చుట్టుపక్కల. అంటే నా ఇష్టం, ఏం చేస్తాం అన్నాడు. ఏం చేస్తానండి, మా ఇంట్లో కావిడి బద్దుడు ఉంది, మా నాన్నగారు అప్పుడు నీళ్ళు తెస్తారు, దాని తీసి తిరగేసి కొట్టలేదు కానీ కొట్టేంత పని చేయగానే
ఇప్పుడు మానేస్తానులే అన్నాడు. కొంతమందికి అలాంటి ట్రీట్మెంట్ ఏదో కావాలనిపిస్తుంది. ట్రీట్మెంట్కి వ్యాధులు రొంగినట్టుగా కావిడి బతి తిరిగైన ఆ తర్వాత కొంచెం సౌండ్ తగ్గించాడు. లోపల తిట్టుకునేవాడు, బయటికి తిట్టేవాడు కాదు. రెచ్చిపోయేవాడు అనమాట. రోజు ఇంకెవరు ఏమంటలేదు కదా, ఎవరు నన్ను ఏమంటలేదు కదా, నేను ఎలాగైనా బతికేయచ్చు కదా, ప్రపంచం అంతా నాది అన్నట్టుగా రెచ్చిపోతా ఉంటే కావిడి బద్దతో నోరు మూసాడు. పైశాచికం అనమాట. ఆ బండ బూతులు తిట్టడంలో ఆనందం చాలామందికి, భర్తను బాధించడంలో ఆనందం కొంతమందికి, భార్యను వేధించడంలో ఆనందం. పిఠాపురం దగ్గర ఒక స్త్రీ ఉండేది. భర్తకు అన్నం పెట్టి అన్నంలో కిరసనాయలు పోసేదట రోజు. ఏంటంటే ఇంకా అది అలాంటి పైశాచికం అనమాట. అన్నం పెట్టినట్టు ఉండాలా, భర్త ఏం తినకూడదు, భోజనం తినకూడదు. అలా తినడానికి అప్పుడే ఆఫీసు నుండి వచ్చి భోజనం చేస్తూ అలా ముద్ద పెట్టుకునేసరికి గబగబ వచ్చి కిరసనాయలు పోసేదట అన్నంలో. ఆయన భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, సహించాడు. అయ్యా నా భార్యను మార్చని ప్రార్థన చేసేవాడు. ఇసుకలో మోకరించి ప్రార్థన చేసేవాడట. దేవుడు ఆ కుటుంబం నా తర్వాత కాలంలో కాపాడి ఆమెలో మార్పు తీసుకొస్తే ఆమె గుర్తించింది ఒక రోజున, అయ్యా నాలాంటి దుర్మార్గురాలు ప్రపంచంలో ఇంకెవరు ఉండరేమో, అంత పైశాచికం నా జీవితంలో. నీకు ఆనందం ఇచ్చే అంశాలు ఏంటి ఈరోజు? ఇతరులు బాధించడం ఆనందమా? ఫరోకు కూడా అలాంటి ఆనందమే ఉన్నదే. ఇశ్రాయేలు ప్రజలు బాధించండి, వారికి కావలసినవి ఏవి కూడా ఇవ్వద్దు, కానీ లెక్క మాత్రం చూపించాలి. వాళ్ళు ఆ ఇటుకలు తయారు చేయడంలో గడ్డి తెచ్చుకుంటారో లేదా మరొకటి తెచ్చుకుంటారో ఆ ప్రయాసంతా పడి నాకు కావాల్సిన లెక్క మాత్రం రావాల్సిందే. పైశాచికంగా ఇశ్రాయేలు ప్రజలను అణగదొరకడంలో ఆనందం పొందాడు. చంపేయండి మొత్తం ఇశ్రాయేలు కుటుంబాల్లో ఉన్న మగపిల్లలందరినీ, మగపిల్లలు పుడితే చంపేసేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. బహుశా నేను అనుకుంటాను ఆ బాధ యొక్క విలువ ఎప్పుడు తెలిసి ఉంటుందో తెలుసా? మరణదూత ఐగుప్తులోనికి వచ్చినప్పుడు తొలిచూలు పిల్లలు చనిపోయినప్పుడు ఫరో ఇంట్లో కూడా దుఃఖం వచ్చిందట. అప్పుడు బాధపడి ఉంటాడు. అరే తన ఇంటిలో ఆ బిడ్డ చనిపోయినప్పుడు, తన ఇంటిలో తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు ఆ కలిగిన బాధ అప్పుడు గుర్తొచ్చి ఉంటుంది. అయ్యో పూర్వ దినాల్లో ఆ కుటుంబంలోంచే కదా ఇశ్రాయేలు ప్రజల్లో చిన్న బిడ్డల్ని చంపేమని ఆజ్ఞ వచ్చింది. పిల్లవాడు పుట్టగానే మగపిల్లవాడైతే చంపేస్తుంటే, అయ్యా 9 మాసాలు మోసానండి, నా కుమారుని చంపకండి బతిమల తల్లుల యొక్క వేదన, ఆ దుఃఖము ఒకరోజు అర్థమైంది ఫరోకే. అన్ని రోజులు నువ్వు అనుకుంటున్నావు, అన్నిసార్లు నీదే పై చేయి అనుకుంటున్నావు. జాగ్రత్త సుమా, లేఖనం సెలవిస్తూ ఉంది, మనుష్యుడు ఏది విత్తునో చెప్పండి అదేం చేస్తాడు, ఒక రోజున కోసేస్తాడో. నువ్వు మామిడి చెట్టేసి అంజూర పళ్ళు తీయలేవు ఎప్పుడు కూడా. ఒక ద్రాక్ష చెట్టు నాటి దాని నుండి వేరొక కాయలు నువ్వు తీయలేవు. వాట్ ఎవర్ యు సో టుడే యు విల్ రీప్ వన్ డే. అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి, అది ఎప్పుడు మనసులో పెట్టుకోండి. ఈరోజు నోరు ఉంది కదా అని చెప్పి కేకలేసేయడం, అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి దౌర్జన్యం చేసేయడం, అధికారం ఉంది కదా అని చెప్పి అనేక మంది అణగదొరికేయడం, ఇలాంటివి చేస్తుంటే ఒక రోజున తారుమారవుతే పరిస్థితుల్లో ఇబ్బందులు పడతావు, ఏడుస్తావు, దుఃఖపడతావు. రాజమండ్రి దగ్గరలో చిన్న పల్లెటూరు ఉంది. అంటే వాస్తవం చెప్తున్నాను చూడండి, పరిస్థితులు ఎలా ఉంటాయని చెబుతున్నాను. తప్పు చేసేవాడు భయపడాలనే మాట చెప్తున్నాను. పొలం పండట్లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న పాలేరుని బలేసారండి ఇద్దరు. పొలం పండట్లేదని ఎవడో చెప్పాడట. నరబలి కోరుతుందరా ఇక్కడ దేవత. నరబలి ఇస్తే మీ పొలం బాగా పండుద్దంటే మరి ఎవరిని ఇస్తారు? బాబు నరబలి ఇస్తారా అంటే వస్తారు ఎవరైనా? ప్లాన్ చేశారు. వాళ్ళ ఇంట్లో గేదెలు కాసే పాలేరుని చంపేద్దామని. ఆ రోజు వరకు ఏ రోజుకి కూడా అతనికి కడుపు నిండా అన్నం పెట్టలేదు, ఒంటి నిండా బట్టలు ఇవ్వలేదు వాళ్ళు. ఆ రోజు ప్రేమ ఒలికించారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. రే నాయన బాబు ఇలా రానాయన ఆడనుకున్నాడు. ఇదేంటి మా అయ్యగారు అమ్మగారు ఎంత ప్రేమగా పిలుస్తున్నారు అనుకుని చక్కని బట్టలు కొనిచ్చారండి. కడుపు నిండా అన్నం పెట్టేశారు, పలావ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఉబ్బి తబ్బిపోయిపోయాడు, ఎంత ప్రేమ నా మీదని. సాయంకాలం పొలంలో తీసుకెళ్లారు, పురుగుల మందు ఇచ్చి చంపేశారు. ఆ తర్వాత అధికారంతో మేనేజ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్నాడని టర్న్ చేసేశారు. వాళ్ళమ్మ నాన్న ముసలితనంలో ఏడ్చారు. అయ్యా ఒక్కడే కొడుకయ్యా, వాడు తీసుకొచ్చే ఆ చెద్దన్నం అది తిని బతుకుతున్న వాడిని కూడా చంపేశారు. వాళ్ళ కేకలు విన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. వారికి అధికారం లేదు, బలం లేదు, ఏమీ లేదా, వెనకాల నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. మొత్తం కేసు మాఫీ అయిపోయిందని. ప్రియులారా, నేను నిజంగా చెప్తున్నాను, జరిగిన సంఘటన ఇక్కడ రాజమండ్రి దగ్గరలో జరిగిన సంఘటన. ఆ తర్వాత కొన్ని రోజులు బహుశా వాళ్ళు ఆ తర్వాత మరి ఎలా డబ్బులు సంపాదించారో తెలియదు, బాగా విస్తారంగా డబ్బులు సంపాదించారు. ఒకరోజు కుటుంబం అంతా కలిసి భోంచేస్తున్నారు. 2 కుమారులు ఉన్నారు వాళ్ళకి. పెద్దవాడు సడన్గా లేచాడు. భోంచేస్తూ లేచి
ఆ ఇంటి నుండి పరిగెత్తడం ప్రారంభిస్తే తల్లి తండ్రి పరిగెత్తరు, రే ఏమైంది ఎక్కడ పరిగెడుతున్నారని పరుగున వెళ్ళి ఒక నూతిలో దూకేశాడండి వాడు. ఆ దూకడంతో వెళ్ళి ఆ నూతి గోడలకు తల తగిలేసంతో రెండుగా విడిపోయింది, తల పడిపోయాడు లోపల. ఏమైందో తెలియదు, ఎందుకు అలా ప్రవర్తించాడో తెలియదు, అసలు ఏమన్నా కష్టం ఉందా, ఇబ్బంది ఉందా, లవ్ ఫెయిల్యూరా, ఎగ్జామ్ ఫెయిల్యూరా, ఏమీ తెలీదు. సడన్గా తింటున్నవాడు లేచి నూతిలో దూకేశాడు. మరి ఆ తర్వాత వారు పరిస్థితులను అవగాహన చేసుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలాసార్లు జీవితంలో పరిస్థితులు అనుకూలించాయి కదా, నేను ఎవరినైనా మోసం చేసేయచ్చు కదా, ఎవరినైనా ఇబ్బంది పెట్టేయచ్చు కదా, పైశాచికంగా ప్రవర్తించవచ్చు కదా అనుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా, పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు వస్తాయని. నీ ఆనందం దేని మీద ఆధారపడి ఉంది? ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఎవరి కన్నీళ్ళలో కన్నీళ్లు చూడాలనో ఎప్పుడు నువ్వు ఆశపడుతుంటే ప్రభు నీతో మాట్లాడుతున్న రోజున పౌలు భక్తుడు అన్నాడు, మేము ఏదైతే మీకు బోధించామో, ఏదైతే మేము చెప్పామో వాటిని చెయ్యండి. ఏం చెప్పావయ్యా పౌలు అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన చేయడంలో నువ్వు ఆనందించగలిగితే నీకంటే గొప్పవారు మరొకరు లేరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్మాయం పరీక్ష. దేవుని వాక్యం చదవడం నీకు ఆనందం అయితే, ఐఎమ్ టెల్లింగ్ యు సిస్టర్, యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. దేవుని వాక్యం చదవడంలో ఆనందించగలిగితే, ప్రార్థనా మందిరానికి రావడంలో నీకున్న ఉత్సాహం, ఆనందం గొప్పదైతే, నీకన్నా అదృష్టవంతులు గొప్పవారు భూమి మీద మరొకరు లేరు. దైవిక కార్యాల్లో, దేవుని పనుల్లో, దేవుని సువార్త పరిచర్యలో నీ శరీరం నలిగిపోతున్నా, రక్తమోడే పరిస్థితులు వచ్చినా కానీ దేవుని కోసం నిలబడాలని నీలో ఉన్న తపన నీకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా. అలాంటి ఆనందంలో ముందు కొనసాగుతావా? నేను నీకు తోడై ఉన్నాను. ఎప్పుడు అంటే మనం దేవుని కోసం నిలబడినప్పుడు. హగ్గై గ్రంథంలో దేవుడు మాట్లాడాడు, ఐఎమ్ విత్ యు. చేయి, పని చేయి, విశ్వాసంతో పని ప్రారంభించు, దేవునికి సంబంధించిన కార్యాలు ప్రారంభించి ఈ రోజు నుండి నేను నీకు తోడై ఉన్నానని దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని వారికి అనుగ్రహించాడు. రెండో మాట దగ్గరికి వద్దాం, చూడండి. అదే హగ్గై గ్రంథంలో పని చేయ ప్రారంభించడానికి నిర్ణయించుకున్న వారికి దేవుడిస్తున్న వాగ్దానాలు ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. అదే హగ్గై గ్రంథం, ఈసారి 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. నేను అన్యజనులందరినీ, హగ్గై చాప్టర్ 2 and verse 7, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు, ఆ మాట చూడండి, అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడతాయి. నేను చూడండి, నేను ఈ మందిరమును మహిమతో నింపుతాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఎంత బాగుంది అంటే, ఈ మందిరాన్ని నేను దేంతో నింపబోతున్నానో, మహిమతో నింపబోతున్నాను. దానికి ఆ మాటని ఇలా మనం అన్వయించుకుందాం. నేను ఈ జీవితాన్ని మహిమతో నింపబోతున్నాను, హల్లెలూయా. నేను ఈ కుటుంబాన్ని మహిమతో నింపబోతున్నాను, హల్లెలూయా. నీ చేతి పనిని మహిమతో నింపబోతున్నాను. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్. ఏదైతే మీరు కట్టబోతున్నారో, విశ్వాసంతో ఏ పని అయితే మీరు ప్రారంభిస్తున్నారో, ఆ పనిలో నువ్వు దేవుని మహిమను చూడబోతున్నావు, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆ పని ఎవరికి మహిమార్థం చేస్తున్నావు? నువ్వు దేవుని మహిమార్థమే. నీవు చేసే పనిలో నా మహిమను చూస్తావు. నేను అంటాను ప్రియులారా, ఈ లోకంలో మనకి ఇన్నున్నా దేవుని మహిమ లేకపోతే అవన్నీ కూడా వృధా, అవన్నీ వ్యర్థమే. యు మే బి హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ యువర్ లైఫ్, పొజెషన్స్ విత్ యూ. ఎంతో డబ్బు నీకు ఉండొచ్చు, ఎన్నో పొలాలు నీకు ఉండొచ్చు, ఆస్తులు సంపదలు అన్ని నీకు ఉండొచ్చు, పొరపాటేం కాదు. కానీ దేవుని మహిమ నీ కుటుంబంలో ఉందా? Do you have God's glory in your family? Do you feel God's splendor and majesty in your life? దేవుని మహిమైన ప్రభావము నీ జీవితంలో కనబడుతుందా? మహిమ లేకపోతే మనందరం వట్టివారమే. ఫినెహాసు భార్య తనకు పుట్టిన కుమారుడికి పేరు పెట్టింది ఈకాబోదని. ఈకాబోదనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మహిమ పోయింది, ప్రభావం వెడలిపోయింది. ఏమైందమ్మా అంటే, దేవుని మందసం పట్టబడింది, దేవుని ప్రజలు ఓడిపోయారు, శత్రువు చెలరేగిపోతున్నాడు, శత్రువు ఉజృంభిస్తున్నాడు, దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ ఫినెహాసు భార్య గర్భవతిగా ఉంది, నొప్పులు వస్తూ ఉన్నాయి. ఆ డెలివరీ టైంలో బిడ్డ పుట్టగానే ఇలా చేత్తో పట్టుకుని, నాయన నువ్వు పుట్టేవనే ఆనందం కన్నా దేవుని మహిమ పోయిందనే బాధ ఎక్కువ ఉంది. నువ్వు ఈ రోజు నుండి ఈకాబోదని పిలువబడతావని తల్లి చచ్చిపోయింది ఆ బిడ్డకి జన్మనిచ్చి. నేను అనుకుంటాను, ఈకాబోదుని చూసిన ప్రతి ఒక్కరు కూడా అతని పేర్లు పిలుస్తున్నారు. ఈకాబోదు అంటే దాని అర్థం ఏంటనమాట? మహిమ పోయింది, మహిమ వెళ్ళిపోయింది.
చాలా కుటుంబాల్లో ఈరోజున మహిమ లేదు. అందును బట్టే గొడవలు, చెలరేగిపోతున్నాడు అపవాది. సింహాసనం వేసుకుని కూర్చుండిపోయాడు నీ ఇంట్లో అపవాది. బంధాల్లో విలువ లేదు, కుటుంబాల్లో సఖ్యత లేదు, ప్రేమ లేదు, భక్తిహీనత, భయంకరమైన లోక సంబంధమైన ఇచ్చలు, అనుభవాలే కొన్ని కుటుంబాల్లో తాండవమాడడానికి కారణం సాతాను సింహాసనం వేసుకుని కూర్చున్నాడు నీ ఇంట్లో. అడుగు ఈరోజు నువ్వు అడగాల దేవుని సన్నిధిలో, ప్రభువా ఫిల్ మీ విత్ యువర్ గ్లోరీ, నీ మహిమతో నన్ను ఏం చేయ ప్రభువా, నింపు నాయన. ఆ మహిమను నీకు ఇవ్వాలనే ప్రభువుని యేసుక్రీస్తు వారి శిలువలో నీ కోసం మరణించాడు ఆయన. ఏ మహిమనైతే ఆదాము అవ్వలు ఏదైనా తోటలో పోగొట్టేసుకున్నారో, ఏ మహిమనైతే దేవుని బిడ్డల అవిధేయత ద్వారా దేవునికి సరైన విధానంలో జీవించకపోవడం వల్ల పోగొట్టేసుకున్నారో, ఆ మహిమను ఉచితంగా ఇవ్వాలనే ప్రభువుని యేసు ఈ లోకానికి వచ్చి శిలువలో మనందరి కోసం మరణించి దారదారులుగా తన రక్తాన్ని కార్చి మన కోసం తల ఉంచి తన ప్రాణం అర్పించారు. శిలువ మరణాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న ప్రతి ఒక్కడు దేవుని మహిమతోనూ నింపబడతాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రభావంతో వారు నింపబడతారు, వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రభు అంటున్నాడు, అన్యజనులకి ఇష్ట వస్తువులు తేబడతాయి, నేను మందిరాన్ని మహిమతో నింపబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాజమండ్రిలో చాలా సంవత్సరాల క్రితం పరిచర్య ప్రారంభించినప్పుడు వాస్తవానికి ఈ మందిరం కట్టకుని, ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో దేవుని మందిరానికి యాడ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అంతకుముందు మన మందిరం మల్లికార్జున నగర్లో ఉండేది. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాజమండ్రి పరిచర్య ప్రారంభించడానికి వచ్చిన తర్వాత 300 గజాల స్థలం కొనడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత దానిలో ఒక 150 గజాలు దేవుని మందిరం కట్టి ఆ ప్రక్కన ఒక చిన్న ఇల్లు మేము కట్టుకున్నాం దానిలో ఉండడానికి, సేవకులంగా దేవుని మందిరం దగ్గర ఉండాలనే ఆశతో. అయితే చాలామంది దేవుని బిడ్డలు మల్లికార్జున నగర్ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మందిరానికి వస్తుండేవారు. తండ్రి గారు చాలా చక్కని వాక్యాలు బోధిస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలామంది యాడ్ అవుతున్న ఆ సందర్భంలో ఒక ఆమె దేవుని మందిరం రావడం ప్రారంభించింది. భర్త అనేవాడు, అప్పటికి మన మందిరం స్ట్రాతో వేయబడింది, గడ్డి. ఇక్కడ రాజమండ్రి దగ్గరలో తొర్రేడు అనే ప్రాంతం ఉంటుంది. ఆ తొర్రేడులో పూర్వదినాల గడ్డి అమ్మేవారు, ఇల్లు నేర్చుకోవడానికి కావాల్సిన గడ్డి. ఆ గడ్డిని తీసుకొచ్చి ఆ ఇల్లు వేసుకున్నాం. చాలా చల్లగా ఉండేది, ఎండాకాలంలో కూడా మాకు ఏసీ అక్కర్లేకుండా ఉండేది ఆ గడ్డి ఇల్లు. ఆయా సందర్భాల్లో వాటర్ పైన తడిపితే ఇంకా చల్లగా ఉండేది లోపల. ఆ సిచ్యువేషన్లో ఆ గడ్డితో మందిరం వేసినప్పుడు ఈయన అనేవాడట, నువ్వేంటి ఆ గడ్డితో వేయబడిన మందిరానికి వెళ్తున్నావు, అక్కడేదో శక్తి ఉందంటావు, దేవుని మహిమ ఉందంటావు. మన దేవాలయాలు చూడు ఎంతెంత ఖరీదులు పెట్టి కడుతున్నారు, బంగారంతో కట్టిన వాళ్ళు ఉన్నారు, వెండులతో కడతా ఉన్నారు, కోట్లాది రూపాయలు కట్టిన వాళ్ళలో ఆ లేని మహిమ ఇక్కడ ఏముందన్నట్టుగా ఆ భర్త మాట్లాడుతుంటే, లేదండి మందిర సైజుని బట్టో లేదా అది ఎలా కట్టబడిన దాన్ని బట్టో కాదు, అక్కడ దేవుడు ఉన్నాడా లేదన్న దాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయనే ఆమె. సరే, వీళ్ళిద్దరి మధ్య ఈ వాగ్యుద్ధం కొనసాగుతున్నప్పుడు ఒక రోజున అతను వ్యాపారాన్ని ముగించుకుని రాత్రి వేళ ఆ ఆటో స్టేషన్ దగ్గర నుంచి, ఆటో స్టాండ్ దగ్గర నుండి తన ఇంటికి వెళ్తున్నాడు. మధ్యలో దేవుని మందిరం ఉండేది. సరే, రాత్రి 11:30-12 ఆ టైంకి వ్యాపారాన్ని ముగించుకుని ఆటో దిగేసి నడుచుకుంటూ వెళ్తూ ఒకసారి అలా చూశాడు. దేవుని మందిరం చూడగానే ఒక షాకింగ్ థింగ్ ఏంటి అంటే, దేవుని మందిరం చుట్టూ తెల్లటి వస్త్రాలు వేసుకుని కొంతమంది తిరుగుతున్నట్టుగా గుర్తించాడు. గబగబా ఇంటికి వెళ్ళి భార్యతో అన్నాడు, మీ పాస్టర్ గారు చూడడానికి అలా ఉంటాడు కానీ గట్టిగా సెక్యూరిటీ పెట్టించుకున్నాడు ఇంటి చుట్టూ అన్నాడట. ఆయన సెక్యూరిటీయా? అది ఒకళ్ళిద్దరు కాదు, మరి చాలామంది ఉన్నారు సెక్యూరిటీ పెట్టించుకున్నారు పాస్టర్ గారు. లేదండి, సెక్యూరిటీ పెట్టించుకునే అంత పరిస్థితి అయితే కాదు. మీరు ఏం చూసి ఏమనుకుంటున్నారో? లేదు, నేను చూశాను, ఆ మందిరం చుట్టూ కూడా తెల్లని వస్త్రాలు వేసుకొని చాలా మంది తిరుగుతున్నారు. ఆ మాట ఎప్పుడైతే భార్య విందో చేతులు వణకడం ప్రారంభించాయి. భర్తతో చెప్పింది, ఏమండి అక్కడ ఏముందని అన్నావు కదా, దేవుని దూతల సంచారం అక్కడ ఉంది, దేవుని మహిమ అక్కడ ఉంది, దేవుని వెలుగు అక్కడ ఉంది, దేవుని ప్రసన్నత అక్కడ ఉంది, దేవదేవుడు ఆ విషయాన్ని మీకే చూపించాడు అనగానే ఆ తర్వాత ఆదివారం అందరికన్నా ముందు కూర్చున్నాడు దేవుని మందిరంలో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్? దేవుని మందిరము దేవుని మహిమతో నింపబడిన స్థలము. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ నీ ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి? ఎందుకు దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తున్నాడు? ఇక్కడ నీ బంధకాలను దేవుడు ఎందుకు తెంచివేస్తున్నాడు? నీ కాడి ఎందుకు దేవుడు విరగొడుతున్నాడు? ప్రతి ఆదివారం ఆరాధన అయిన తర్వాత చాలామంది నన్ను కలుసుకుంటారు వ్యక్తిగతంగా. చాలామంది ఇచ్చే సాక్ష్యాలు ఏంటో తెలుసా? అయ్యా, గుండెంత బరువుతో వచ్చామండి, వేదన, కన్నీరు, కానీ దేవుని వాక్యం వినడంతో దేవుడు మాకు ధైర్యాన్ని ఇచ్చాడండి, సంతోషంగా వెళ్తున్నాం ఇక్కడి నుంచి.
మా మీద ఉన్న పాపపు కాడి దేవుడు తొలగించాడండి. బంధకాలను దేవుడు తెంచివేశాడండి. మా బిడ్డల జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తున్నాడండి. మా యవన బిడ్డల జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఒకప్పుడు లోకానికి బానిసలైపోయిన వారు ఇప్పుడు దేవుని కొరకు జీవిస్తున్నారని ఎంతోమంది అద్భుతమైన సాక్ష్యాలు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడంటే గాడ్స్ గ్లోరీ ఈజ్ హియర్. దేవుని మహిమ ఇక్కడుంది. ఆ మహిమను దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మహిమతో మిమ్మల్ని నింపుతానన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఓ మాట మీకు చెప్తాను, జాగ్రత్తగానండి. దేవుడు ఎప్పుడు మనల్ని నింపేవాడే కానీ ఖాళీ చేసేవాడు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. He always fills us with his power and glory and power. దేవుడు తన శక్తితో తన మహిమతో ఆయన మనల్ని నింపేవాడే కానీ మనల్ని ఖాళీ చేసేసేవాడు కాదు ఆయన. God satisfies your heart. క్రొవ్వు మెదడు దొరికినప్పుడు ఒక సింహానికి ఆ ఏనుగు యొక్క క్రొవ్వు మెదడు దొరికినప్పుడు ఎంత ఆనందపడిపోద్దో, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాంటి పరవశం మనందరికీ ఇంకా చాలు, ప్రభు నాతో ఉంటే చాలు అన్న భావనలోనికి మనం రాబడుతున్నామంటే దేవుడు నిన్ను నింపుతున్నాడు. ఆయన నింపుతున్నాడు. దావీదు భక్తుడు అన్నాడు, నా గిన్నె నిండి ఏమవుతుంది? పొర్లుతుంది అన్నాడు కదా. నీ గిన్నెను నింపేవాడు ఆయన. ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్. నీవు ఆనందించడం మాత్రమే కాకుండా నీలోంచి ప్రవహిస్తున్న ఆనందం అనేక మందికి ఏమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. నేను ఈ వారంలో ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళాను, తెలంగాణలో. చెన్నిపాడు అనే ఒక చిన్న పల్లెటూరు. ఒక 500 కుటుంబాలు కూడా ఉండవేమో. చిన్న చిన్న ఇళ్ళు, చాలా పెద్ద మందిరం కట్టుకున్నారు వాళ్ళు. 3 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతానికి నన్ను తీసుకెళ్ళాలని చాలా ప్రార్థన చేశారట. ఆఖరికి ఒక 3 నెలల క్రితం కర్నూలు దగ్గర ఉంటుంది, రాజమండ్రి నుండి లెక్క పెడితే 750 కిలోమీటర్ల పైనే, ఆ గ్రామం నుండి 70 మంది బస్సు వేసుకొచ్చారండి. రాజమండ్రి బస్సు వేసుకొచ్చారు. ఆదివారం ఆరాధనలో పాల్గొని ఆరాధన అయిన తర్వాత వెస్లీ గారు మీ మా ప్రాంతానికి రావాలని వాక్యం చెప్పాలి. వాస్తవానికి చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎన్నో అపాయింట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా అంత దూరం నుండి అంత ఖర్చు పెట్టి బస్సు వేసుకుని వచ్చారు. వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదని ప్రార్థనాపూర్వకంగా ఈ వారంలో ఆ ప్రాంతాన్ని దర్శించాను. నేను నమ్మండి ప్రియులారా, అది ఒక గ్రామంలో జరిగిన మీటింగ్లో లేదు. ప్రజలు విస్తారంగా ఆయా ప్రాంతాల నుండి స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా ఎవరు ఆటోలు వాళ్ళు పెట్టుకుని, ఎవరు ట్రాక్టర్లు వాళ్ళు పెట్టుకుని అందరూ కూడా దేవుని వాక్యం వినడానికి వచ్చి అర్ధరాత్రి గతించిపోయేంత వరకు కూడా చాలా చక్కగా దేవుని మాటలు విన్నారు. ప్రభు కార్యాలు చాలా స్పష్టంగా అక్కడ జరిగాయి. అనేక మంది దేవుని ప్రజలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు నా మీద చూపించిన ప్రేమకైతే నేను మామూలుగా ఆనందపడలేదు. ఎంత ప్రేమో తెలియదు, ఎంత ప్రేమ. 3 కిలోమీటర్ల అవతల నుండి మొత్తం యవనస్తులందరూ కూడా ఒక ర్యాలీగా మీటింగ్ దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళ ప్రేమ అంతా చూస్తూ ఉంటే హూ అమ్మాయి, అసలు నేను ఎవరిని? చాలామంది వచ్చి కలుసుకుని ఒకటే మాట, దైవజనుడా, ఎస్పెషల్లీ కరోనా సమయంలో మీరు అందించిన మాటలు మా జీవితాలు కట్టాయి. ఎంతో దుఃఖంతో వేదంతో మమ్ము ఆదరించబడ్డాం. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నామని ప్రజలందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే, దేవుని సేవకులకు నన్ను కలుసుకోవాలని, ఒక్కసారి వారితో అలా పలకరించాలని అంత ఆనందపడతా ఉంటే నేను దేవుని స్తుతించాను. ప్రభువా, నా జీవితాన్ని పొంగి పొరులే జీవితంగా చేశా. ఆ మీటింగ్కి చాలామంది పాలిటీషియన్స్ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత కలుసుకుని వెస్లీ గారు చాలా మీనింగ్ఫుల్ విషయాలు మేము విన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఆయన బిఎస్పిలో ఆయన ఉంటారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, స్వారోస్ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఆయన వచ్చారు, మీటింగ్ అంతా కూర్చున్నాడు, వాక్యం అంతా విన్నాడు. ఆయన అయిపోయిన తర్వాత వెస్లీ గారు ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నానండి మీ నుండి, ఎన్నో శ్రేష్టమైన విషయాలు మాట్లాడారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే నీ జీవితం పొంగిపోరలే జీవితం. హల్లెలూయా. అనేక మందికి దేవుడిని ఎలా మారుస్తాడు? ఆశీర్వాదం. నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ సంఘానికి దేవునికరంగా ఆశీర్వాదకంగా ఉంటామని బైబిల్ సెలవిస్తూ ఉంది. నేను నా మందిరమును దేంతో నింపుతాను? మహిమతో నింపుతాను. హల్లెలూయా.